గురించి చెప్పమంటే నువ్వు చెప్పేది మీ బామ్మ కబుర్లా సిగ్గులేదు. ఆయన దగ్గర ఇన్నేళ్ళ నుంచి ఉంటూ ఏమన్నా ఎలా చెప్పింది మా వాడికంటే స్వామి సీట్ ఇచ్చారు అయితే వాడు ఏం చేశాడో చెప్పు, వాడి వల్ల నీలో వచ్చిన మార్పు ఏదో చెప్పు. ఐ వాంట్ హిస్ మెసేజ్ టు బి కన్వేడ్, నాట్ హిస్ మిరకల్స్ టు బి షేర్డ్. The miracles that are shared will make you egoistic. Yes. It will make a pomp and show. It makes no appeal to the other man. Somebody I said, this the ring Swami given to me. So what? I can buy from any jewelry shop. What does it mean? Because we are exposed to a new generation today who have not met Swami, who have not experienced Swami, and we should change our approach to reach out the unreached. Yes. We should know how to present them, how that we should know. In that way, when you are explaining with clarity about chief guest speech, I am very, very happy. Thank you so much. I am blessed. Nobody speaks. Suppose, sir, now you may think that I am simply extolling you, speaking a words of praise and honor. No, many people might have attended. Please talk to 100 people. Bet I'll give you gold of your weight. Even సో ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్. ఇంకా మీ ముందు రెండు విషయాలు మాట్లాడే ఇట్లా అంత అనలైజ్ చేసి చీఫ్ గెస్ట్ ఎవరో చెప్పినారని చెప్పండి, రైట్ ఛాలెంజ్ లేరు. బట్ దే ఆర్ నాట్ మైండ్ఫుల్. దే ఆర్ మైండ్ఫుల్. క్యాజువల్ క్యాజువల్ యూజువల్ కాదు, మోస్ట్ అన్యూజువల్, ఎక్సెప్షనల్, అబ్నార్మల్, సెలెస్టియల్. ఆ ఫీలింగ్ రావాలి. లేకపోతే ఎట్లాగండి అంత కాన్వకేషన్ మెసేజ్. అందువల్ల ఐ థింక్ స్వామి విల్ బి హ్యాపీ దట్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ హర్డ్ ద టాక్ ఇన్ రాప్ట్ అటెన్షన్. దట్స్ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. In simple example, then I was the translator of Bhagwan for 23 years. He gives the talk on the open dais. Then he goes back and I follow him. There he sits on the sofa in a relaxed way. I sit there. It's బాగుందా, నీకు నచ్చిందా అంటాడు. అయ్యో స్వామి, ఇఫ్ నాట్ యూ హూ ఎల్స్ కెన్ స్పీక్ లైక్ దిస్. చిచి అట్లా చెప్పొద్దు, నీకు ఏ పాయింట్స్ నచ్చాయి చెప్పేవాడు. టక్ 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 హైలైట్ చెప్పేవాడు. ఆయన మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ఐ వుడ్ హ్యావ్ సెకండరీ టాక్ ఇన్ ద గ్రీన్ రూమ్. అంటే ఈజ్ హ్యాపీ టు షేర్ హిజ్ మెసేజ్. How eager he is, how particular he is, how anxious he is, how determined he is to carry the divine message to the masses. ఇప్పుడు మీరు సేమ్ వేలో నన్ను అడిగారు, మీరు కూడా ఇప్పుడు స్వామి ఎలా అయితే అడిగారు, మీరు కూడా అదే విధంగా ఏం మెసేజ్ ఇచ్చారు, ఏం చేశారంటే నేను ఇంటర్వ్యూలో చెప్పాను. నేను అసలు థ్రిల్డ్. మీ ముందు స్వామివారు ఇది మాట్లాడడం, లేదంటే ఇస్రో చైర్మన్ గారి గురించి మాట్లాడడం, అది మీరు మెచ్చడం. నాకు ఇంకొకటి చిన్న ఇది, స్వామివారు ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు మీరు కొన్ని పదాలు, స్వామివారు చెప్తున్న పదాలు కూడా మీరు ట్రాన్స్లేట్ చేసేవారు. అది ఎలా వచ్చేది మీకు? అంటే బిఫోర్ స్వామి డెలివరీస్ కూడా కొన్ని మీ దగ్గర నుంచి బయటకు వచ్చాయి. ఇట్ ఈస్ దేర్. ఐఎమ్ విట్నెస్ ఫర్ దట్. ఆయన ఇంకా టోటల్ కంక్లూడ్ చెయ్యనివి మీరు ముందుగా దాన్ని తీసుకొని, ఆ పదాలు తీసుకొని, ఆయన దివ్య సందేశాన్ని తీసుకొని, ఆయన చెప్పని పదాలని మీరు కంక్లూడ్ చేసేవాళ్ళు. అది సేమ్ ఉండేది. అది తర్వాత అవి రెండు ఒకేసారి డెలివరీ అయ్యి కూడా నేను గమనించింది, నేను విన్నది. ఎట్ ఏ టైమ్ ట్రాన్స్లేషన్ ఈజ్ టు ద ఫుల్ స్టాప్ టు ద నెక్స్ట్. వాట్ ఐ మీన్, ఆ సెంటెన్స్ టు సెంటెన్స్ ఆర్ ద ఫుల్ స్టాప్ ఆఫ్ ద గ్యాప్ ఆఫ్ ది స్పీచ్. మీకు అలా కాకుండా ఇద్దరు సేమ్ టైంలో డెలివరీ చేసేవాళ్ళు. అది ఎలా సాధ్యమైంది? వెరీ గుడ్. ఎ వెరీ పర్టినెంట్, relevant, accurate and exact question you have put to me as a translator. 3 points. My native language, mother tongue is Telugu. What he speaks is very well known to me than to any other Telugu man. Number 2, for 25 years I worked for Swami organization outside before coming here. And as a teacher,
I don't like to repeat same point. You should speak every time. The audience should not predict what you are going to speak. If they predict that he is going to speak same thing, we are not here to repeat. Why? When he has given you oceanic literature as big as an horizon, infinite ocean of fathomless depth, why should you repeat? Unless you are lazy, number one. So I used to prepare. So that way I got familiar with Sai literature. Oh no. That's number 2. Number 3 is I love English language very much. Though I am from Guntur, a Mosul town, though I had my education in Telugu medium up to my college career, a Mosul town. My mother is an MA in English, gold medalist from Madras University in the year 1940s, 50s. Father is MA English, MSc Honours Physics, BEd, Diploma in Library Science. So, I love English very much, particularly its accent, its diction, its erudition, its pronunciation, I love very much. So, love for the language, familiarity with the subject, native language, mother tongue being Telugu, are my assets. Above all is infinite, boundless, bounteous blessing. That's what. Correct. I am just waiting for this word. I'm just waiting. 3, I'm not comfort. 3rd word, I'm comfortable. I am telling why. These divine discourses. You are translating divine discourses. In English, Then MSc Honours Physics, BEd, Diploma in Library Science. So, I love English very much, particularly its accent, its diction, its erudition, its pronunciation, I love very much. So, love for the language, familiarity with the subject, native language, mother tongue being Telugu, are my assets. Above all is infinite, boundless, bounteous blessing. that's what. Correct. I am just waiting for this word. I'm just waiting. 3, I'm not comfort. 3rd word, I'm comfortable. I am telling why. These divine discourses. You are translating divine discourses. Yes, Then only with that. that's The it. last part of it Correct. may deliver same words within the same time with the same Tempo. tempo. The That simple is there. simple example. There are many instances when he corrected me on the dais. Yes. Many instances. Many That's instances. And then what happens? Why? Okay. Is it that I'm wrong? No. Or is it that I commit mistakes every time? The secret is this. I tell this everybody. English is such a language which cannot explain the correct intonation, the syntax, or its etymological meaning. Simple example. స్వామి చెప్తాడు, చైతన్యము విశ్వవ్యాపితమై ఉన్నది. విశ్వవ్యాపితమైన కాన్షియస్నెస్ is universal, present from microcosm to macrocosm, కొట్టి దంచుతాం. No, it's not consciousness, it is conscience. All right. ఇప్పుడు కాన్షియన్స్ అన్నాడు, చైతన్యం అంటే కాన్షియన్స్ అన్నమాట. రైట్. నెక్స్ట్ టైం ఈ సేస్ ఇటు చైతన్యం ప్రతి వ్యక్తి కూడా ఉంటూ వచ్చినది. ఇటు చైతన్యం వల్లే మాధవుడుగా మారేటువంటి అవకాశం ఉండాలి. ఈ చైతన్య ప్రభావం చేత మీరు శక్తివంతులు అవుతున్నారు, చైతన్యవంతులు అవుతున్నాడు. భగవంతుడే చైతన్య స్వరూపం. ఓకే, కాన్షియన్స్ అన్నావు కదా, ఇది కాన్షియన్స్ దట్ మేక్స్ యూ సో అవేర్ ఆఫ్ లైఫ్. నో కాన్షియస్నెస్. మళ్ళీ కాంటెక్స్ట్ కాంటెక్స్ట్ ప్రకారంగా ఇంకా మూడోసారి వచ్చేవాడికి ఏమంటాడు, తనలో ఉన్న చైతన్యమును వ్యక్తపరచువాడే వ్యక్తి. వ్యక్తి అనగా చైతన్య శక్తిని బహిర్గతపరచువాడు. మానవుడు అనగా మా అనగా మాయను, నా అనగా దాటి వా అనగా వర్తించువాడు. అట్టి చైతన్యమును వ్యక్తపరచువాడు మానవుడు. అదే శివం. అది లేనప్పుడు శవం అని చెప్తూ వచ్చాడు. బాగుంది. All right, the one who expresses the consciousness is the human being feeling which?
హీఈస్ బిస్టియల్ అండ్ యానిమలిస్టిక్ అని చెప్తాం. నో నో నో, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. కాన్షన్స్ అక్కడ, కాన్షియస్నెస్ ఇక్కడ, అక్కడ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అక్కడ. ఏ వాడతాం? నిజానికి మనం చూస్తే ఆయన చెప్పిన మాట అక్కడ సూట్ అవుతుంది, మనం ట్రాన్స్లేట్ చేసింది కాదు. హీఈస్ ఆల్వేస్ కరెక్ట్.